2026-27 సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3,32,205 కోట్ల రూపాయలతోటి ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిందనమాట. 2025-26 కంటే ఇది 10,000 కోట్ల ఎక్కువ. ఇందులో రెవెన్యూ వ్యయమే 2,56,143 కోట్లు ఉంటుంది. ఈ విధంగా ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులోని సంక్షేమానికి 23% ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. సాధారణ విద్యకు 18%, అంటే రూపాయి వస్తే రూపాయలని ఏ విధంగా ఎంత ఖర్చు పెడతారో లెక్కలు చూస్తుంటే సంక్షేమానికి 23%, సాధారణ విద్యకు 18%, ఆరోగ్య రంగానికి 11%, ఇంధన రంగానికి 11%, వ్యవసాయ అనుబంధ రంగానికి 8%, పట్టణాభివృద్ధికి 8%, గృహ నిర్మాణ రంగానికి 7%, రవాణా విభాగానికి 6%, ఇతర ఖర్చులకి 8% అనమాట. మొత్తంగా 2026-27 అన్ని మార్గాల్లోని 2,34,144 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా కూడా వేశారు. ఇప్పుడున్న పరిస్థితులు ఇదే మంచి బడ్జెట్ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అనమాట. ఏపీ కూటమిలోని ప్రభుత్వం 3.32 లక్షల కోట్లతోటి భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. వైఎస్ జగన్ హయాంలో 5 ఏళ్ల పాటు తగిలిన గాయాల నుంచి మెల్లగా బయటపడుతున్నామని, ఆ లక్ష్యానికి అనుగుణంగా సామాన్య ప్రజానీకానికి సంక్షేమ ఫలాలు అందిస్తూ ప్రాంతీయ సమతుల్యతకు పెద్దపీట వేస్తూ రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు అనేక అభివృద్ధి ప్రాజెక్టులు ముందుకు నడిపించేలాగా 2026-27 బడ్జెట్ రూపొందించామని ముఖ్యమంత్రి చెప్పారన్నమాట. దీనికి ఇదే విధంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి కూడా ఏదో చెప్తున్నారు. ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని చెప్పారన్నమాట. ఉత్తరాంధ్ర వెనుకబాటును గుర్తించామని, కారిడార్ల ద్వారా ఆ ప్రాంతాల వికాసానికి ప్రణాళిక రచిస్తున్నామని చెప్తున్నారు. 9 జిల్లాలతో అమరావతి ఎకనామిక్ కార్డును కూడా ప్రకటించారన్నమాట. ఆర్థిక మంత్రి వైఎస్ క్యాసోలు అనమాట. ఇది 3,32,205 కోట్ల అంచనాతోటి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిని ఆర్థిక మంత్రి వైఎస్ క్యాసోలు చెప్పారు. రెవెన్యూ రూట్లో గ్రాంటు, ఇతర గ్రాంట్ల రూపంలో కేంద్రం నుంచి వచ్చే ఆదాయం నిలిచిపోవడము, కేంద్ర పనుల్లో రాష్ట్రం వాటా అనుకున్నంతగా పెడపోతో రాష్ట్రానికి 15,000 కోట్ల పైగా నిధులు ఆగిపోయాయని చెప్పారన్నమాట. అంటే రెవెన్యూ లోటుకు గ్రాంట్లు, ఇతర గ్రాంట్ల రూపంలో కేంద్రం నుంచి వచ్చే ఆదాయం నిలిచిపోయిందట. కేంద్ర పనుల రాష్ట్రం వాటా కూడా అనుకున్నంత రాకపోవడంతో 15,000 కోట్ల పైగా నిధులు ఆగిపోయాయని, దీంతో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కంటే, అంటే 2025-26 బడ్జెట్ కంటేనే 10,000 కోట్లు ఎక్కువ మాత్రమే పెరిగి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టమాట. కేవలం ఒక ఆర్థిక సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని, అలా కాకుండా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సుదీర్ఘ లక్ష్య సాధనకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు కేసులు చెప్పారన్నమాట. జిఎస్డిపిలో రాష్ట్ర అప్పులు 36% ఉన్నాయంటన్నమాట. అంటే జిఎస్డిపిలో రాష్ట్ర అప్పులు 36% ఉన్నాయి. అంటే మన మొత్తం రాష్ట్రం ఎంత సంపాదిస్తుందో అందులో చూస్తుంటే 36% ఉందన్నమాట. అంటే 7,11,094 కోట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అభివృద్ధికి, ఆస్తుల కల్పనకు, సంక్షేమానిమైన మూలధన వ్యయాన్ని కూడా బాగా పెంచి 53,915 కోట్లు కేటాయించామని చెప్తున్నారు. మొత్తం ఖర్చులో 16% కేంద్ర పన్నుల్లోని రాష్ట్రానికి 64,362 కోట్లు వస్తాయని, పన్నేతర ఆదాయం 11,474 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నమాట. బడ్జెట్ అంచనా వేసిన మొత్తం ఆదాయంలో పన్నుల ఆదాయం 54% ఉందన్నమాట. అంటే మొత్తం రూపాయికి ఎలా వస్తుందంటే 54% పన్నుల ద్వారా వస్తుంది, పన్నేతర ఆదాయం 5%, గ్రాంట్ల ద్వారా 14%, కేంద్ర పన్నుల్లో వాటాగా 27% వస్తుంది అన్నమాట. అంటే 54% పన్ను ఆదాయం అనమాట. పన్నేతర ఆదాయం 5%, గ్రాంట్ల ద్వారా 14%, కేంద్ర పన్నుల వాటాగా 27% వస్తుంది. 2026-27 రెవెన్యూ వ్యయాన్ని 2,56,143 కోట్లుగా అంచనా వేశారన్నమాట. ఈ విధంగా రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదించారు. ఇంకా సమగ్రంగా నెక్స్ట్ వీడియో చర్చిద్దాం. ప్రస్తుతానికి ఇది అన్నమాట. సింపుల్గా బడ్జెట్ గురించి విశ్లేషణగా చెప్పాం. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయని ఇవ్వలేదని అనుకుంటున్నారు. కానీ అన్నీ కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లోనే 40 లక్షల కోట్ల రూపాయలతో ఐడిఎఫ్కు సంక్షేమ కార్యక్రమాలు చేసి ట్రాఫిక్ ఫ్రీ నగరాలుగా మన తెలుగు రాష్ట్రాలు తయారు చేసేయాలి. హైదరాబాద్ కానీ మన తెలుగు రాష్ట్రాల్లోని ట్రాఫిక్ ఫ్రీ నగరాలు ఇవన్నీ చేయాలన్నా, తెలంగాణ తెలుగు రాష్ట్ర పర్యాటక ప్రాంతాలన్నింటిలో అభివృద్ధి చేసుకోవాలన్నా, ఎన్ని చేయాలన్నా ఒక 40 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి అవసరం. దీన్ని ఐడిఎఫ్ ఏమో కాయిన్ ద్వారా పెట్టుబడి సమకూరుస్తుంది అన్నమాట.
అది ఐడిఎఫ్ కాయిన్ ద్వారా తిరుపతి బేస్గా ఆస్తులు సృష్టిస్తూ పోతుంటుంది. ఆ ఆస్తులు ఎంత సృష్టించామో దానికి అనుకూలంగా మనం కాయిన్ రిలీజ్ చేస్తుంటాం అనమాట. ఇది ఐడిఎఫ్ కాయిన్స్ అనమాట. ఇది స్టేబుల్ కాయిన్ టైపు. ఆ విధంగా ఏర్పాటు చేస్తూ మన బడ్జెట్లోని సంక్షేమం పెద్దపీట వేస్తూనే బడ్జెట్తో సంబంధం లేకుండా ఇది ప్రత్యేకించి మన బ్లాక్ రాక్ టైప్లోని ప్రపంచంలో అతిపెద్ద పెట్టుబడి సంస్థలాగా బ్లాక్ రాక్ టైప్లోని ఇది సపరేట్ మెకానిజంతో నడుస్తుంది అనమాట. స్టేబుల్ కాయిన్ తోటి ఈ స్టేబుల్ కాయిన్ని మనం క్రిప్టో కాయిన్స్ లాగా స్టేబుల్ కాయిన్ డిజిటల్ కాయిన్ని మనం ఎక్కడైనా ఖర్చు పెట్టుకోవచ్చు. దీని ద్వారా రియల్ ఎస్టేట్ ఆస్తులు కొనవచ్చు, ప్రభుత్వం ఆస్తులు కొనుక్కోవచ్చు, ఐడిఎఫ్ నిర్వహించే రెస్టారెంట్లో భోజనాలు చేయొచ్చు, ఐడిఎఫ్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఐడిఎఫ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కాయిన్ చాలామంది పెట్టేట్లు మనం చేసుకోగలిగితే మన తెలుగు రాష్ట్రాల్లోని 1 కోటి మంది కొత్తగా ఉద్యోగాలు కల్పించవచ్చు అనమాట. ఇది బడ్జెట్ గురించి చెప్తున్నాం, అన్ని విషయాలు తెలుసుకుని చెప్తున్నాం కాబట్టి అది ఏ విధంగా వస్తుందని మనం ఆలోచించాలి అందరూ. దానికి అది ఐడిఎఫ్ స్టేబుల్ కాయిన్ ప్రవేశపెట్టడానికి అందరూ కృషి చేయాలి. మన దగ్గర గోల్డ్ లేదని కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా తిరుమల ఎసెట్సే 5 లక్షల కోట్ల రూపాయల దాకా ఉన్నాయి. అలాగే అన్ని తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఎసెట్స్ అన్నీ చూసుకుంటే దాదాపుగా 10 లక్షల కోట్ల ఎసెట్సే ఉన్నాయి. ప్రభుత్వ ఇది ప్రైవేట్ ఆస్తులు అంటే దేవాదాయ సంబంధించిన ఆస్తులే 10 లక్షల కోట్ల దాకా ఉన్నాయి. దీన్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే మన స్టేబుల్ కాయిన్ రిలీజ్ చేసి దాన్ని షూరిటీగా చూపించి స్టేబుల్ కాయిన్ రిలీజ్ చేసేగలిగితే తెలుగు రాష్ట్రాల్లోనే ఆ కాయిన్స్ని మనం ఇండియా వైజ్గా మన ఢిల్లీలో వాడుకునేటట్లు, ఇండియా వైజ్గా ఎక్కడైనా వాడుకునేటట్లు అంటే మన సంస్థల ద్వారా మన ఇప్పుడు పేటిఎం గూగుల్ పే ఎలా ఉందో ఆ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ దాన్ని ఇండియన్ రూపీలో కన్వర్ట్ చేసుకుంటూ స్టేబుల్ కాయిన్ని మనం అంతర్గతంగా విదేశాలకు ఇంపోర్ట్స్ కాకుండా అంతర్గతంగా మన భారతదేశంలోని ఆ కాయిన్ మనం చలామణి చేసుకుంటూ మనం డెవలప్ అవ్వచ్చు అనమాట తెలుగు రాష్ట్రాల్లోని. అది ఏ విధంగా అనేది మనం వీడియోలు ఫాలో అవ్వండి. ఎందుకంటే మీ అన్ని విషయాల మీద రాజస్థాన్లో నీటి సంక్షోభాన్ని, ఢిల్లీలోనే ఒక 10 లక్షల మంది ఢిల్లీలోని ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా చూపించాలని, బొంబాయిలోని ఏ విధంగా 10 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ చూపించాలని అన్ని వీడియోలు మేము చేస్తూనే ఉంటుంటాం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.